హలో బడీస్, వెల్కమ్ టు దుబాయ్. వెల్కమ్ టు కేర్ ఆఫ్ కృష్ణ అనాల్సింది వెల్కమ్ టు దుబాయ్ అంటున్నాడు ఏంటా అనుకుంటున్నారా? దుబాయ్ సైడ్ మీకు దండం పెడుతున్నాడు. నేను దుబాయ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రజెంట్ దుబాయ్ అయితే వచ్చేసాను. ఈ రోజు అయితే మనం సిటీ వ్యూ చూస్తూ దుబాయ్ డౌన్ టౌన్ స్కై స్కేపర్స్ని చూద్దాం అండ్ దుబాయ్ మాల్ని కూడా ఒక్క ఫ్లోర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇలా కార్లో వెళ్తూ అలా బుర్జ్ ఖలీఫాని చూడడం మొదటిసారి. ఇఫ్ మనీ కాంట్ బై హ్యాపీనెస్, హబీబీ కమ్ టు దుబాయ్ అంటాడు. ఇదైతే ట్రూ అనిపించింది. వన్ ఆఫ్ ద వరల్డ్ బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. షాపింగ్కైనా, ఎంటర్టైన్మెంట్కైనా, హ్యాపీనెస్కైనా. మనం చూస్తున్న దుబాయ్ ఫ్రేమ్ 150 మీటర్స్ టాల్ అయితే ఉంటుంది. ఎలివేటర్స్ యూస్ చేసి స్కైడెక్ని 48 ఫ్లోర్స్లో జస్ట్ 75 సెకండ్స్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను ఈ క్లిప్స్ డౌన్ టౌన్ వ్యూ చూస్తూ షూట్ చేశాను. నేను దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుల్ లెంత్ వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేస్తాను. సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్కై స్కేపర్స్ చూస్తుంటే ఈ ట్రిప్ వర్త్ వర్మ అనిపించింది. దుబాయ్లో ఆల్మోస్ట్ 250+ స్కై స్కేపర్స్ అయితే ఉంటాయి. డౌన్ టౌన్ చూస్తూ అలా మధ్య మధ్యలో ఈ టర్నల్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ఈ టర్నల్స్లో వెళ్తుంటే సరదాగా ఉంటుంది. 3 to 4 అవర్స్ డ్రైవ్ అయితే చేశాను డౌన్ టౌన్ మొత్తం. అస్సలు అలసిపోలేదు. ఈ స్కై స్కేపర్ చూస్తూ అలా గడిపేశాను రోజు మొత్తం. హబీబీ కమ్ టు దుబాయ్ సాంగ్ వింటూ అలా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మాల్ అన్నమాట. దుబాయ్ మాల్కి అయితే రీచ్ అయిపోయాం. రోజు మొత్తం షూట్ చేసిన 1/4 పార్ట్ కూడా ఈ మాల్ని షూట్ చేయలేం. ఈ మాల్ చాలా పెద్దది. 1200+ షాప్స్ ఉంటాయి ఇందులో. ఈ మాల్లో 14,000 మెంబర్స్ పార్క్ చేయొచ్చు అనమాట. 3 ఫ్లోర్స్ పార్కింగ్ ఉంది. ఇక్కడ కార్ పార్కింగ్కి స్పేస్ దొరికే లోపే మధ్యాహ్నం అయిపోద్ది. ఈ 3 ఫ్లోర్స్ కాకుండా సపరేట్గా మళ్ళీ విఐపి పార్కింగ్ కూడా ఉంది. ఈ మాల్లో నుంచే మనం బుర్జ్ ఖలీఫా కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది పార్కింగ్. అలా ఇంకా కార్ పార్క్ చేసి లిఫ్ట్ అయితే ఎక్కేసాను. ఈ మాల్ని నేను సెకండ్ టైం విజిట్ చేస్తున్నా. ఈ 2 టైమ్స్ కూడా నేను ఈ మాల్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాను. ఈ మాల్లో వరల్డ్లో ఉన్న లగ్జరీ బ్రాండ్స్ అన్నీ దొరుకుతాయి. ఈ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో హైపర్ మార్కెట్, ఫస్ట్ ఫ్లోర్లో లగ్జరీ బ్రాండ్స్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మొత్తం ఫుడ్ కోర్ట్స్ అండ్ కిడ్స్ ప్లే జోన్, థర్డ్ ఫ్లోర్లో మోస్ట్లీ దుబాయ్ వ్యూ కనిపిస్తూ ఎంజాయ్ చేసే రెస్టారెంట్స్ అండ్ డైనింగ్ ఉంటుంది. ఇది సిటీ నైట్ వ్యూ అన్నమాట. ఇంకా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాంబియన్స్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నా, ఎన్ని షాప్స్ ఉన్నా కూడా డిఫరెంట్ యాంబియన్స్ అయితే ఉన్నాయి. ఈ మాల్లో ఐకానిక్ లుక్ ఇచ్చేది వాటర్ ఫాల్స్ అండ్ ఐస్ స్కేటింగ్. ఈ వాటర్ ఫాల్స్ అయితే 24 మీటర్స్ హైట్ అండ్ వరల్డ్లోని లార్జెస్ట్ ఇండోర్ వాటర్ ఫాల్స్ దుబాయ్లోనే ఉంది. ఈ మాల్లో అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ కూడా ఉన్నాయి.
ఇక ఈ మాల్‌లో కోల్డ్ స్టోన్ ఐస్ క్రీమ్ షాప్‌కెళ్ళాను. అక్క దగ్గర ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయగానే గాల్లోకి ఎగరేసి కొడతది ఐస్ క్రీము. అక్కకి కోపమొస్తే మొహానే కొట్టేలాగుంది. అందుకే నేనైతే మిల్క్ షేక్ ఆర్డర్ చేశాను. మిల్క్ షేక్ చాలా బాగుంది. ఇంకా అక్కకి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయగానే గాల్లోకి ఎగరొచ్చది. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నది దుబాయ్ యూనివర్సిటీ రోడ్ అంట. ఈ యూనివర్సిటీలో ఓన్లీ లోకల్స్‌కి మాత్రమే అడ్మిషన్స్ ఇస్తారు. ఈ వీడియోస్ అన్నీ కార్‌లో కూర్చొని డౌన్ టౌన్ వ్యూ చూడడానికెళ్ళినప్పుడు షూట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ప్రతి ప్లేస్‌ని డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మన ఛానల్‌లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే ట్యూన్ ఫర్ దుబాయ్ వ్లాగ్స్. Thank you so much buddies for watching Care of Krishna.